హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఫిష్ కర్రీ చేశాను. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి పాన్ ఫ్రై చేసుకోవాలి. డ్రైగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్ని స్టవ్ పైన ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. అలా కాల్చుకొని మనం ముందుగానే పొడి చేసుకొని పెట్టుకున్న మసాలాల్లో ఈ ఆనియన్స్ని పైన లేయర్ అంతా బ్లాక్ లేయర్ అంతా తీసేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజు టమాటాలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పప్పు పెట్టుకున్న పేస్ట్, మసాలా పేస్ట్, ఆనియన్, జీలకర్ర, ఆవాలు, పట్టిన పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకొని దీంట్లో 2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. పులుసు అనేది ఇట్లా బబుల్ బాయిలింగ్ అవుతూ కంప్లీట్గా కొంచెం దగ్గర పడుతుంది. మనకి ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని చేప ముక్కలు అనేవి వేసుకోవాలి. నాకు ఇంత గ్రేవీ చాలు. సో నేను ఇప్పుడే చేప ముక్కల్ని వేసేస్తున్నాను.
చేప ముక్కల్ని వేసి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, వన్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అలా స్టవ్ పైన ఉంచి దించేస్తే ఎంతో యమ్మీ చేపల పులుసు రెడీ. ఇది నా స్టైల్లో చేసే చేపల పులుసు. నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.